హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే కొబ్బరి జున్ను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈ కొబ్బరి జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 1 గ్లాస్ రైస్ని తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని 2 అవర్స్ వరకు నానబెట్టండి. 2 అవర్స్ వరకు రైస్ సోక్ అవుతేనే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు బ్యాటర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న 1 బౌల్ ఫ్రెష్ కొబ్బరిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని తీసుకొని మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోండి. దాంట్లోనే 1 గ్లాస్ బెల్లం, మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. 3 ఇలాచీ తీసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా ఉండాలండి. బెల్లం అనేది మొత్తం మెల్ట్ అయిపోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేసి కలపండి. కొబ్బరి అనేది ఆ మిక్చర్లో కలిసేంత వరకు బాగా కలపండి. సో ఈ విధంగా రెడీ అయ్యాక జున్ను ప్రిపేర్ చేసుకోవడం కోసం నా దగ్గర ఉన్న ఇడ్లీ కుక్కర్ని తీసుకున్నాను. పప్పు కుక్కర్ కానీ కొంచెం పెద్దగా ఉండే బౌల్ను తీసుకొని కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అడుగు అనేది మాడకుండా ఉండడం కోసం ఒక చిన్న స్టాండ్ ప్లేస్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని కుక్కర్లో పెట్టేసి మిడిల్లో ఈక్వల్గా ఉందో లేదో చూసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాల పొడిని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. మిరియాల పొడి యాడ్ చేసుకుంటే జున్ను చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కవర్ చేయండి. మూత పెట్టకపోతే ఆవిరి అనేది గిన్నెలో పడి జున్ను తొందరగా కుక్ అవ్వదు. ఇడ్లీ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 30 నిమిషాలు ఉడికించుకోండి. ప్రిపేర్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం మీ దగ్గరున్న ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ డిప్ చేసి చూడండి. ఒకవేళ మీకు సరిగ్గా కుక్ అవ్వకపోతే కుక్కర్లో వాటర్ ఉన్నవో లేవో చూసుకొని మళ్ళీ 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒక ప్లేట్ తీసుకొని బౌల్ని టర్న్ చేసుకోండి. అంతేనండి, అదిరిపోయే టేస్ట్ ఉండే ఈ కొబ్బరి జున్నుని మీరు చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జున్నుని మీరు 2-3 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.